రిటైర్డ్ ఇంజనీర్ శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో విశాఖలోని మధురవాడ వద్ద ఉన్న ఎంఈవి సిటీ గేట్ నెంబర్ 8 వద్ద ఉన్న 4వ ఫ్లోర్లో ఆయన నివాసం ఉన్నట్టు ఏసీబీ అధికారులలో పోలీసులు ఏసీబీ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఆయన పదవీ కాలంలో ఇటు పార్వతీపురం మన్యం ప్రాంతంలోని సాలూరు అలాగే హైదరాబాద్తో పాటు విశాఖలోని వేరువేరు ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో ఇప్పటికే వేరువేరు సందర్భాల్లో వేరువేరు చోట్ల లభించిన ఆధారాలను సేకరిస్తున్నారు. అలాగే అతను రిటైర్ అయిన దశలో ఎంతవరకు ఆదాయం ప్రభుత్వం నుంచి వచ్చింది, అలాగే ఆయన ఆస్తులు ఏ మేరకు ఉన్నాయి అన్న అంశంపై కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఇప్పటికే ఎంఈవి సిటీలో ఉన్న 4th ఫ్లోర్లో ఉన్న ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. అక్కడ లభించిన నగదును కూడా లెక్కించేందుకు కొన్ని మిషన్లు కూడా లోపలికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే శ్రీనివాసరావు పదవీ కాలంలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు అప్పట్లో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. అయితే రిటైర్ అయిన దశలో ఇప్పుడు తాజాగా ఏసీబీ తనిఖీలు జరుగుతున్న నేపథ్యాన చాలా వరకు ఆస్తులు ముఖ్యంగా వేరువేరు ప్రాంతాల్లో భూములు కూడా ఆయన కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అట్లాగే పార్వతీపురం మన్యంలోని సాలూరు అలాగే విశాఖలోని మధురవాడ హైదరాబాద్లో చిక్కడపల్లి ప్రాంతంలో కూడా ఆయన కొన్ని నిర్మాణాలు కూడా ఆయన పేరిట ఉన్నట్టు గుర్తించారు. ఆ దశలో బ్యాంక్ బ్యాలెన్సులు ఆస్తులు అలాగే చరాస్తుల వివరాలను కూడా ఏసీబీ అధికారులు లెక్కిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాలు మరికొన్ని గంటల్లోనే వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం 3 ప్రాంతాల్లో కూడా తనిఖీల ద్వారా పెద్ద ఎత్తున ఆస్తులు కూడా బయటపడుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.